ప్రైజ్ ది లార్డ్. అరుణోదయ వాక్యపట్నంకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈరోజు మనము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ప్రారంభించబోతున్నాం. ఈ దినము మొదటి 2 అధ్యాయాలు దేవుని యొక్క వాక్యపట్నం చేద్దాం. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు, స్తోత్రములు ప్రభా. గతించిన 60 రోజులుగా ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఎంతగానో ఆదరించి ప్రేమించి నడిపిస్తున్న విధానానికి వందనాలు ప్రభా. ఈ దినము మేము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ప్రారంభిస్తుండగా తండ్రి, మీ తోడు మీ సహాయం నాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క పత్రికలో ఉన్న లోతైన తెలివి, జ్ఞానము అలానే ప్రభా మాకు కావలసిన ఆత్మీయ సవరింపు కూడా మేము సరి చేసుకుని మీకు మేము దగ్గరికి ఎలా జీవించాలో ఈ యొక్క పత్రికలో మాకు తెలియపరిచి మాలో ఉన్న లోపాలను సరి చేసుకుని మీకు దగ్గరగా జీవించే కృప మాకు అందరికీ దయచేయమని అడుగుతూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములలో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటివారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొంచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిసము పొందితిరా? నా నామమున మీరు బాప్తిసము పొందితిరని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్టెఫెను ఇంటి వారికి బాప్తిస్మిచ్చితిని, వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిస్మిచ్చితినేమో నేను ఎరుగను. బాప్తిస్మిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెరితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయపూర్వక సంకల్పమాయెను. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు,
గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుగుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెరితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయించుకొనున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు విమోచనమాయెను. 2వ అధ్యాయము. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుండునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద నుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను. జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపర్చు దృష్టాంతములనే వినియోగించి తిని పరిపూర్ణలైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికినూ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయుందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి విరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభావము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిలో వివేచించును, కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. దేవుడు యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నామానికి వందనాలు ప్రభా. ఈ దినము అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయములు తండ్రి చదివి ఉన్నాము. ఇందులో నుంచి నేను కొన్ని విషయాలు మేము
చదివాం తండ్రి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు మీరు అందించారు. అలానే తండ్రి, నీ వాక్యం ప్రకారం మేము జీవించడానికి, నీ వాక్య ప్రకారం మేము నడచడానికి మీ పరిశుద్ధాత్మ సహాయం చేత మమ్మల్ని నడిపించి నీకు ఇష్టమైన మార్గంలో మేము నిలవడానికి కృపదయచేయమని అడుగుతున్నాం కూడా. ఈ దినమంతయు మేము చేస్తున్న ప్రయత్నంలో, పనులు, అన్ని విషయాల్లో మాకు సహాయం మాకు ఆగ్రహించమని అడుగుతుంది. తిరిగి రేపు ఉదయము అరుణోదయ వాక్యపట్నంలో మళ్ళీ కలుసుకున్నంత వరకు నేను మీ కృప, మీ కనికరము, మీ సమాధానము మాకు తోడుగా ఉండి నడిపించమని అడుగుతూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.